ఇంకోటి ఏంటంటే లైక్ ఇది ఎట్లా ఈ క్యాన్సరియస్ సెల్స్ అనేది గ్రోత్ అనేది దానికి ఏమన్నా రేట్ ఎంత ర్యాపిడ్గా వెళ్తే అవన్నీ ఏమన్నా మనం చెప్పగలమా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. క్యాన్సరు అసలు ఎందుకు వస్తుంది? అందరూ చాలామంది అడుగుతుంటారు. నేను వెజిటేరియన్ని, నా జీవితంలో ఒక్కసారి కూడా స్మోక్ చేయలేదు, ఆల్కహాల్ తాగలేదు, నాకేమీ అలవాట్లు లేవు, నేను టీచర్ జాబ్ చేశాను, పొల్యూషన్ లేదు, చక్కగా పల్లెటూరులో ఎక్కడో నిన్న ఒక పేషెంట్ అడిగారు, సూర్యాపేట దగ్గర కొల్లూరులో, మిర్యాలగూడ పక్కన కొల్లూరులో ఉన్నాను, అక్కడ తప్ప నేను ఎక్కడా పని చేయలేదు, నాకు ఎందుకు వచ్చింది, అక్కడ అసలు పొల్యూషనే లేదు సార్ అని నాకు ఎందుకు వచ్చింది లంగ్ క్యాన్సర్ అని అడిగాడు ఆయన. సో క్యాన్సర్ రావడానికి రెండు ముఖ్య కారణాలు. ఒకటి జెనెటిక్ అంటే జన్యుపరమైన కారణాలు, రెండోది అట్మాస్ఫియరిక్ అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. జన్యుపరమైన కారణాలు మనం ఏమి చేయలేము. అది ఎందుకు వస్తుంది? విన్స్టన్ చర్చిల్ 80 ఏళ్ళు స్మోక్ చేశాడు, ఆయనకి లంగ్ క్యాన్సర్ రాలేదు. ఏమీ స్మోక్ చేయనండి 12 ఏళ్ళ ఆడపిల్లకి లంగ్ క్యాన్సర్ వచ్చింది. సో పరమైన కారణాలు ప్రిడామినెంట్గా ఉన్నట్టయితే ఏమీ అలవాటు లేకపోయినా క్యాన్సర్ వచ్చేస్తుంది. ఆ జన్యుపరమైన కారణాలు ఏమిటి, ఏ మ్యూటేషను, ఎందుకు ఈ అమ్మాయిలోనే ఉన్నాయి అన్నదానికి ఆన్సర్స్ లేవు. జన్యుపరమైన కారణాలు ప్రబలంగా లేవు, బట్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే స్మోకింగు, ఆల్కహాల్, పొల్యూషన్ ఉంటే వాళ్ళ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే జన్యుపరమైన కారణాలు అసలు ఏమీ జీరో, అలాంటప్పుడు సిగరెట్ తాగినా క్యాన్సర్ రాకపోవచ్చు. సో క్యాన్సర్ రావడానికి ఇదమిద్దంగా కారణాలు మనకు కంప్లీట్గా అండర్స్టాండింగ్ లేదు సైంటిస్టులకి. జన్యుపరమైన కారణాలు మనం ఏం చేయలేము. మనం చేయగలిగింది ఏంటంటే చక్కటి ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకుంటూ, రెడ్ మీటు, హై ఫ్యాటీ ఫుడ్ తక్కువగా తీసుకుంటూ, రెగ్యులర్గా దొరికే ఫ్రూట్స్, ఎందుకంటే ఫ్రూట్స్ కంటే లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. ఫ్రూట్స్ మన రోజు దొరికే ఫ్రూట్స్, వేరే ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూటు, కివీ ఫ్రూట్ అవసరం, మన రోజు రేక్కాయలు, నేరేడుకాయలు తింటూ, రోజు మన సీజన్లో మన ఫ్రూట్స్ తింటూ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తూ, దూర అలవాట్లకు దూరంగా ఉంటే మన వరకు మనము మన ప్రయత్నం క్యాన్సర్ రాకుండా చేసిన వాళ్ళం అవుతాం. రైట్. అంటే సార్ ఇప్పుడు మన జన్యుపరమైన కారణాలు మీరు చెప్పారు కదా, అంటే అవి డయాగ్నోస్ చేయడంలో ఎందుకు వచ్చిందో మనం చెప్పడానికి కష్టం అవుతున్నప్పుడు, చాలా కష్టం వాళ్ళకి అండ్ వీజవి వీళ్ళకి, అంటే ఇలా ఎట్లాగైతే వేరే దాని నుంచి అలవాట్ల వల్ల వచ్చిన క్యాన్సర్కి ఈ రెండు ట్రీట్మెంట్స్లో ఎవరు ఎక్కువగా రెస్పాండ్ అవుతారు ఏమైనా చెప్పే అవకాశం? అలా లేదు. మీరు అడిగింది బాగుంది. ఇందాక కూడా అడిగారు, ఆ క్వశ్చన్ నేను ఆన్సర్ చేయలేదు. క్యాన్సర్ గ్రోత్ రేట్ ఎలా ఉంటుంది, ప్రతి పేషెంటు ఎలా బిహేవ్ చేస్తారు, వెరీ పర్టినెంట్ క్వశ్చన్. క్యాన్సరు ఎంత స్పీడ్గా గ్రోత్ ఉంటుంది చాలామంది చెప్తుంటాను నేను. అంటే క్యాన్సర్లో స్టేజ్ అంటే ఎంత దూరం పాకిందో ఇంపార్టెంట్. ఫస్ట్ అదే అడుగుతారు కదా, ఏ స్టేజ్లో ఉంది డాక్టర్ గారు, బ్రెస్ట్లో క్యాన్సర్ వచ్చింది, అర్లీ స్టేజా, స్టేజ్ 1, 2, 3, 4 అని అడుగుతారు. అది స్టేజ్ ఈజ్ ఇంపార్టెంట్. స్టేజే కాకుండా బిహేవియర్ కూడా ఇంపార్టెంట్. ట్యూమర్ యొక్క గ్రోత్ పొటెన్షియల్, గ్రోత్ రేట్ ఇంపార్టెంట్, అది కూడా ఇంపార్టెంటే. ఇది ట్యూమర్ యొక్క ఇన్నేట్ బిహేవియర్ని మనకి చూపిస్తుంది. ట్యూమర్ బిహేవియర్ అగ్రెసివ్గా ఉందనుకోండి, అది ఎర్లీ స్టేజ్ అయినా తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ట్యూమర్ బిహేవియరు అంటే లో గ్రేడ్ ట్యూమర్ అనుకోండి, లేట్ స్టేజ్ అయినా చాలా కాలం బతుకుతారు. ఇది ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం. బట్ దేర్ ఆర్ నౌ సో మెనీ ప్రోగ్నాస్టిక్ ఫీచర్స్, ఇండికేటర్స్. ఈ పెథాలజిస్ట్స్ ఆర్ ఏబుల్ టు గైడ్ ద ట్యూమర్, గైడ్ అస్ రిగార్డింగ్ ద గివ్ అస్ ఇన్సైట్ ఇన్ టు ద బిహేవియర్ ఆఫ్ ద ట్యూమర్. సో ఈ రెండు ఇంపార్టెంటే క్యాన్సర్లో. గ్రేడు ఇంపార్టెంటే, స్టేజ్ ఇంపార్టెంటే. గ్రేడ్ వుడ్ గివ్ అస్ ఇన్సైట్ ఇన్ టు ద బిహేవియర్ ఆఫ్ ద ట్యూమర్, హౌ అగ్రెసివ్ ఇట్ ఈస్. స్టేజ్ అనేది ఆల్రెడీ ఎంత దూరం పాకిందో మనకు తెలుస్తుంది. సో ఈ రెండు ఇంపార్టెంటే. సో ఈ జన్యుపరమైన కారణాలు ఏదైతే జెనెటిక్ మ్యూటేషన్, ఏదైతే మ్యూటేషన్ ఎందుకు వచ్చిందో తెలియదు, ఆ మ్యూటేషన్ ట్రిగ్గర్డ్ దిస్ క్యాన్సర్ ఇన్ ద హ్యూమన్ బాడీ. క్యాన్సర్ అంటే ఏంటి? అబ్నార్మల్ ప్రాలిఫరేషన్. మన శరీరంలో ఉన్న 100 కోట్లాది కణజాలంలో ఏదో ఒక కణం అతిగా పెరిగిపోవటాన్ని క్యాన్సర్ అంటాం. మామూలుగా మనకి ఒక ఇది ఉంది, ముక్కు చిన్నప్పుడు చిన్నగా ఉంది, ఇప్పుడు ఈ సైజుకి వచ్చి ఆగిపోయింది. చెవి ఈ సైజుకి వచ్చి ఆగిపోయింది, ఎలిఫెంట్ లాగా పెరగలేదు. అంటే మనలో ఏదో రెగ్యులేటరీ మెకానిజమ్స్ ఉన్నాయి. ఆ రెగ్యులేటరీ మెకానిజం వల్ల మన ముక్కు సైజు ఎలా ఉంది. రెగ్యులేటరీ మెకానిజమ్స్ దాటి అబ్నార్మల్గా అన్కంట్రోల్డ్ ప్రాలిఫరేషన్ క్యాన్సర్ అంటాం. అది మన జన్యుపరమైన ఏదో మార్పు, జెనెటిక్ మ్యూటేషన్ దాన్ని ట్రిగ్గర్ చేస్తుంది. ఆ జెనెటిక్ మ్యూటేషన్ ఐడెంటిఫై చేయడానికి ఇప్పుడు కొత్తగా
ఫౌండేషన్ 1 అనే మెడిసిన్ వచ్చింది. ఓకే. ఫౌండేషన్ 1 మెడిసిన్లో ఏం చేస్తున్నారంటే మన క్యాన్సర్ కణాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళు థరోగా దాంట్లో ఉన్న, అంటే మన శరీరంలో ప్రోటాన్ కోడింగ్ 23,000 జీన్స్ ఉన్నాయి. అందులో we presume there are about 500 to 600 క్యాన్సర్ కారక జీన్స్, అంటే ఆంకోజీన్స్ ఉన్నాయి. సో ఈ ఫౌండేషన్ 1 మెడిసిన్లో ప్రతి జీన్ని వాళ్ళు స్టడీ చేసి ఆ ఏ జెనెటిక్ మ్యుటేషను ఈ క్యాన్సర్ని కలిగించిందో తెలుసుకొని దాన్ని టార్గెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ. ఇన్నాళ్ళు జరిగిన ట్రీట్మెంట్ వేరు క్యాన్సర్కి, ఇది వేరు అనమాట. ఈ ఫౌండేషన్ 1 మెడిసిన్లో ఈ జన్యుపరమైన కారణం మ్యుటేషన్ ఐడెంటిఫై చేసి దాన్ని మ్యుటేషన్లు 4-5 ఉంటే దాంట్లో డ్రైవర్ మ్యుటేషన్ ఏది ఉందో కూడా చూసుకొని దాన్ని టార్గెట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ. దిస్ ఈజ్ కస్టమ్ మేడ్ ట్రీట్మెంట్. అంటే పేషెంట్ వస్తారు, ఆ పేషెంట్కి ఏ రకమైన మ్యుటేషన్ వచ్చింది, ఎందువల్ల ఈ క్యాన్సర్ వచ్చిందో చూసి దాన్ని బట్టి ట్రీట్ చేస్తారు. ఇది ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ. Like and subscribe Eagle Health and Beauty.